So hey, what's up guys, welcome to Ashish Sauri's cricket team. ఈరోజు మనం నేర్చుకునే లాఫ్ట్ హెడ్ షాట్స్ ఎట్లా కొట్టాలి, స్పిన్ ఎట్లా ఆడాలి, ఇంకా బౌలింగ్ ఎట్లా చేయాలో అని చూపిస్తాను. సో గాయ్స్ ఇప్పుడు మనం క్రికెట్ చేసుకుందాం, చూపిస్తాను లాఫ్ట్ హెడ్ షాట్స్ ఎట్లా ఉండాలి. ఫస్ట్ లాఫ్ట్ హెడ్ షాట్స్ అంటే చూసుకోండి. లాఫ్ట్ హెడ్ షాట్స్ అంటే మీరు లేపే షాట్స్. అది ఎట్లా అంటే మీరు బాల్ హెడ్ అకార్డింగ్ కింద తీసుకోవాలి. ఒకవేళ హెడ్ ఇట్లా అయిపోతే మనం కొట్టలేము, ఎందుకంటే బాల్ ఇట్లా చూస్తే ఇట్లా అసలు కొట్టడానికి ట్రై రాదు. అయితే మనం బాల్ మీద బాల్ హెడ్ పెట్టుకొనే కొట్టాలి. హెడ్ ఎప్పుడు బాల్తో లేస్తుంది అప్పుడే హెడ్ లేవాలి. బాల్ మీదనే హెడ్ అంతా ఫోకస్ ఉండాలా. నెక్స్ట్ లేపేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మన బ్యాట్ క్రాస్ రావద్దు, ఓన్లీ స్ట్రైట్ బ్యాట్ రావాలి. ఇట్లా ఓపెన్ బ్యాట్ రావాలి, కానీ క్రాస్ బ్యాట్ అస్సలు రావద్దు. ఇట్లా రావద్దు, ఓన్లీ ఓపెన్ బ్యాట్ రావాలి. ఇట్లా కొడతారు ప్రతి బిగినర్స్. ఎలా అంటే ప్రతి బిగినర్స్ ఇట్లా ట్రై చేస్తారు కొట్టడానికి, ఇట్లా కొట్టడానికి చూస్తారు, కానీ యాక్చువల్గా మనం ఇట్లా కొట్టాలి. ఇట్లా ఎందుకంటే ఫ్లాట్ ప్యాడ్ మీద మిడిల్ తాకితే అది ఒక బౌండరీ వరకైనా వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు మనము బేసిక్స్ డీటెయిల్స్ ఏం చేయొచ్చు అంటే, ఒక ఫ్రెండ్ని అడగండి, బాల్ ఫుల్ టాస్ ఏమను ఇట్లా అంటే ఓపెన్ బ్యాట్ తోటి కొట్టడానికి ట్రై చేయండి మీరంతా. అంటే ఇలా ఇట్లా అని ఓపెన్ బ్యాట్ తో చూడండి కొంచెం, అప్పుడు మీకు అలవాటు అవుతుంది అప్పుడు ఆడడం. నెక్స్ట్ స్పిన్ ఎట్లా ఆడాలి. ఫస్ట్ లెగ్ స్పిన్ ఒక లైన్ పెట్టుకోండి మీరు ముందు. ఆ లైన్ మీద అది బాల్ టప్ అయితే మీరు స్టెప్ అవుట్ చేసి లాఫ్ట్ హెడ్ కొట్టచ్చు. అదే లెగ్ స్పిన్నర్స్ ఏముంటారంటే బయట నుంచి లోపల వస్తుంది, అంటే వాళ్ళు బాల్ మీద పోవాల్సిందే, లేకపోతే ఆ బాల్ కొంచెం టర్న్ అయ్యన్నా కూడా లోపలికి వచ్చేస్తుంది. అంటే ఇట్లా ఇట్లా కొట్టడం బదులు మీరు కరెక్ట్ అవ్వాలి, అది క్యాచ్ ఉండొచ్చు. అదే ఆఫ్ స్పిన్ అయితే లోపల నుంచి బయటకు వస్తుంది, అంటే లెగ్ స్పిన్ ఇక్కడ టప్ ఇక్కడ అయితే టాప్ ఇక్కడికి వస్తుంది, ఆఫ్ స్పిన్ ఇక్కడే ఇట్లా వస్తుంది. అయితే మీరు ఎక్కువ ప్రిఫర్ ఏం చేయాలి, స్వీప్ షాట్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి. అంటే మీరు ఎంత బాల్ ఎక్కడుందో ఇది అంతనే రావాలి స్వీప్ షాట్. ఇగో చూపిస్తాను ఇప్పుడు. ఇగో ఫస్ట్ ఒక డ్రిల్ చేయండి. మీ ఫ్రెండ్కి ఇట్లాంటి బాల్ ఏమను ఇక్కడ నించొని ఇక్కడ ఏమను మీరు ఇట్లా కూర్చొని ఇట్లా నాడాలి, మళ్ళీ ఇక్కడనే కూర్చొని ఇట్లా నాడాలి. అట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మీరు. నెక్స్ట్ ఏమంటే ఆఫ్ స్పిన్నర్కి ఒకటి ఆడచ్చు మీరు. అయితే అది సపోజ్ ఆడుకోవచ్చు, బయట నుంచి లోపలికి వస్తుంది కదా ఆఫ్ స్పిన్నర్ది, అయితే మీరు లాఫ్ట్ హెడ్ ఆడవచ్చు. అప్పుడు ఎప్పుడు బాల్ దగ్గరకు ఉంటుంది కొంచెము, అప్పుడు లాఫ్ట్ హెడ్ ఆడవచ్చు. లేకపోతే దూరం ఉండేటప్పుడు మీ హ్యాండ్ కూడా దూరం రావాలి, లెగ్ కూడా దూరం రావాలి. ఇప్పుడు మనం బ్యాటింగ్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మనం బౌలింగ్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు బౌలింగ్ బేసిక్స్. బౌలింగ్లో 2 టైప్స్ ఆఫ్ బౌలింగ్ ఉంటాయి, ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్. అదే ఫాస్ట్ బౌలింగ్లో ఏమంటే బౌలర్స్ లాంగ్ రన్అప్ తీసుకొని వచ్చి బౌలర్, అదే స్పేసర్స్ అంటారు. పేసర్స్ ఎక్కువ ఫస్ట్ ఓవర్స్ వేయడం ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి న్యూ బాల్ దొరుకుతుంది, న్యూ బాల్ తోటి స్వింగ్ అవుతుంది, ఇంకా పేస్ కూడా బ్యాట్స్మెన్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అదే ఇంకొక సైడ్ స్పిన్ బౌలింగ్స్లో 2 టైప్స్ ఆఫ్ బౌలర్స్ ఉంటారు, ఆఫ్ స్పిన్నర్స్, లెగ్ స్పిన్నర్స్. అదే అప్పుడు బాల్ ఓల్డ్ అయినప్పుడు ఇగో ఇసంటిది లెగ్ స్పిన్నర్స్ వేయచ్చు, ఇసంటిది పేసర్స్ వేయచ్చు. ఇప్పుడు నేను బౌలింగ్స్ వేరియర్స్ చూపిస్తున్నా. పేసర్స్కి ఈ షైన్ రైట్ సైడ్ పెట్టుకొని బాల్ని రైట్ సైడ్ పెట్టి మీ ఫింగర్స్ని ఇలా పట్టుకోవాలి, ఇట్లా అది ఇన్ స్వింగర్ అవుతుంది. అదే లేకపోతే లెఫ్ట్ హ్యాండర్స్కి అవుట్ స్వింగర్ ఇది. అది ఇప్పుడు ఆఫ్ స్పిన్నర్స్ అంటే ఎక్కువ లోపల నుంచి బయటికి వెళ్తారు, అదే ఇట్లా ఇది ఆఫ్ స్పిన్నర్స్ గ్రిప్స్. లెగ్ స్పిన్నర్స్ గ్రిప్స్ ఇది. లెగ్ స్పిన్నర్స్ అంటే వాళ్ళు ఎక్కువ ఎప్పుడు వేస్తారంటే మ్యాచ్ 8 ఓవర్స్ 9 ఓవర్స్. అదే ఆఫ్ స్పిన్నర్స్ అంటే రన్స్ ఎక్కువ ఆపడానికి 18th ఓవర్స్ 17th ఓవర్స్కి అప్పుడు యూజ్ చేస్తారు. అదే బౌలర్స్కి పేసర్స్కి ఏమంటే మెయిన్ ఒక న్యూ బాల్ కావాలి వాళ్ళకి.
అదే స్పిన్నర్స్కి ఓల్డ్ బాల్ కావాలి. ఇప్పుడు మనం పేసర్స్కి అంతా 10 ఓవర్స్ వరకు అట్లా ఇస్తే నెక్స్ట్ ఆ 10 ఓవర్స్ నుంచి స్పిన్నర్స్కి ఇవ్వచ్చు వాడు. తర్వాత ఆ బాల్ షైన్ కూడా చేయొచ్చు కావాలంటే. ఇగో ఇప్పుడు మనం బౌలింగ్ ఎట్లా వేయచ్చు నేర్చుకుందాం. ఇగో పేసర్స్ మెయిన్ అంటే హ్యాండ్ తిప్పడం వాళ్ళకి రాదు. అయితే వాళ్ళు ఏం చేయాలంటే డైలీ పేస్ ఎక్కువ వస్తుంది అంటారు కదా, దాని బదులు ఏం చేయాలి తెలుసా? చూపిస్తున్నా, కొంచెం ఇక్కడ పట్టుకొని రా. ఒక బాల్కి ఇట్లా ఉండి ఇట్లా డైలీ ఇట్లా అనుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి, ఇట్లా నాగాలి. అది మీ హ్యాండ్ అంత తొందరగా ఉంటుంది. ఇట్లా ఇట్లా నవ్వుతే ఆ ప్రెషర్ అంతా ఇట్లా పోవాలి. నెక్స్ట్ ఒక డ్రిల్ చేయాలి ఇలా ఇట్లా చేయాలి. నెక్స్ట్ పేర్స్ ఎక్కువ కావాలంటే వీక్లో 3 times స్ప్లిట్స్ కొట్టాలి. ఇంకా వీక్లో 12 times ఇలా చేయాలి. చూడండి, ఇది 12 times 1 set 3 times చేయాలన్నా ఇట్లా. నెక్స్ట్ ఒక ఇది ఉండే కదా ఇట్లా ఉండడము, ఇది వీక్లో 12 times చేయాలి. అదే 1 time 3 అట్లా 3 sets చేయాలి. సో మనం ఇక్కడికి వీడియో ఆపేసాము. నెక్స్ట్ వీడియో మనం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఇట్లా నేర్చుకోవాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, ఇంకా గంట కొట్టండి. బాయ్.